హలో, వెల్కమ్ టు గార్డెన్ మానియా విత్ మోహన్. కొంతమంది కస్టమర్స్ డౌట్స్ అడుగుతుంటారండి. వాళ్ళు వాట్సాప్లో అడుగుతారు, నేను పెట్టేస్తూ ఉంటాను. అయితే అట్లా కస్టమర్ ఏ డౌట్ అయితే అడుగుతున్నారో అలాగా నాకు మొక్క కనపడింది. ఈరోజు మోహన్ గారు మనకి డౌట్ క్లారిఫై చేస్తారు. హాయ్ మోహన్ గారు, బాగున్నారా అండి? ఒక నిమిషం సార్, మొక్క చూపించండి మాకు ఎట్లా ఉందో. అదిగోండి, ఒక స్టెమ్ మాత్రమే ఇట్లా అయ్యింది, మిగిలిన స్టెమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మోహన్ గారు ఏం చేయాలంటారు? దాన్ని దేనికి అవుతుందో చెప్పండి ఫస్ట్. ఇది కంటిన్యూస్ వానలు పడినప్పుడు దీని మీద పెస్ట్స్ ఉంటాయి కదా, పురుగులు ఏమన్నా అది తింటున్నప్పుడు ఆ ప్లేస్ లో మన వాటర్ పడుతుంది కాబట్టి రాటింగ్ అవుతుంది. ఇక్కడి నుంచి రాట్ అయింది మధ్యలో. సో ఇది టిప్ రాట్ కాదు, కింద నుంచి కాదు, మధ్యలో. ఓకే, ఇదిగోండి ఇక్కడ వరకు ఉంది. మొక్క తను క్యూరియస్ ప్రయత్నం చేస్తున్నాం కానీ ఒకసారి మళ్ళా వాన పడితే అది ఆగదు. అందుకని ఇవి తీసేసిన తర్వాత మనం మళ్ళీ ఇది కట్ చేయకూడదు. ఈ కలర్ ఉండకూడదు, ఇట్లా పూర్తిగా ఫ్రెష్ గా వచ్చే వరకు కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతవరకు కట్ చేసేసిన తర్వాత సాఫ్ట్ రా చేస్తే అయిపోతుంది మనకి. సాఫ్ పొడిదైనా పెట్టచ్చు, కొంచెం వాటర్ అయినా కలిపి పెట్టచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. అంతే అండి. దీనికి విడిగా మనకేం మెడిసిన్ అనేది ఏమీ లేదు. మొత్తగా అట్లా స్టెమ్ కట్ చేసి సాఫ్ రాయటం. ఇదిగోండి ఇంకో మొక్క. ఇది టిప్ రాట్ అండి, పైనుంచి రాట్ అవుతా వచ్చింది. ఇది డైబ్యాక్ లాగా అనమాట, రోజెస్. కానీ రెండో స్టెమ్ కిందకి వెళ్ళిపోయింది. పైది బాగుంది అనుకుంటానికి లేదు. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు కింద తీయాల్సిందే, లేకపోతే రాట్ లక్షణం ఇక్కడ ఉండిపోతుంది. అదిగోండి, మాకు ఇన్ని మొక్కల మీద తెలియలేదండి. అంటే అన్నీ చూస్తూ ఉంటాం కానీ, అయితే మీకైతే కొన్ని మొక్కల మీద, కస్టమర్ దగ్గర ఉండే కొన్ని మొక్కల మీద తొందరగా తెలుస్తుంది కాబట్టి టిప్ రాట్ అయితే ఎమ్మటే కట్ చేసి సాఫ్ రాసుకోవచ్చు. ఇది బాగుంది. మనకేమనిపిస్తుంది అంటే ఇది బాగానే ఉంది కదా, ఇక్కడే కదా కొంచెం మంది క్యూర్ అవుతుందని కొంతమంది వదిలేస్తారు. అట్లా చేయకూడదండి. దీంట్లోకి ఇంజెక్ట్ అయిపోయింది ఫంగస్. సో స్టెమ్ బాగున్నా కానీ తీసేసేయాలి. హార్ట్ క్రోనింగ్ అయిపోయింది. ఇప్పుడు ఎన్ని రోజులు నీళ్లు పోయకుండా ఉంచాలంటారు? ఒక 3 days నీళ్లు పోయకుండా ఉంటే చాలంటారా? ఇలా కటింగ్ అయినప్పుడు డైరెక్ట్ వాన పడే ప్లేస్ నుంచి తీసేసి మీరు లోపల పెట్టుకోండి. 3 days వాటరింగ్ ఇవ్వద్దు. తర్వాత ఇచ్చే వాటరింగ్ కూడా కింద పోయింది, ఊండు మీద పడకుండా కింద పోసుకోండి, సరిపోతుంది, సెట్ అయిపోతుంది. ఓకే అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెన్ మానియా విత్ మోహన్. ఇలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు వాట్సాప్లో ఫోటో పెడితే, అట్లా నా దగ్గర ఏమన్నా మొక్క ఉంటే ఇట్లాగే వీడియో తీసి పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెన్ మానియా విత్ మోహన్.